ప్రైజ్లా. ఇది నా వాగ్దానము. యెషయా 54:10. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు దద్దరిల్లును, నా కృప నిన్ను విడిచిపోదు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. పర్వతాలు తొలగిపోయినను, మెట్టలు దద్దరిల్లను, ఆయన కృప అంట మనల్ని విడిచిపోకుండా ఎల్లప్పుడూ కూడా ఆయన కృప బలముగా స్థిరముగా మన ఎడల ఉంటుందని ఈ దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని నీవు నీతిగల దానివే స్థాపింపబడుదువు, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరికి రానేరదు. ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, మనము ఏ భయము చేత ఏ బాధ చేత మనము ఆయన కృపను వేడుకుంటున్నామో, ఆయన దయని దేవుణ్ణి అడుగుతున్నామో, దేవుడు ఈ దినమున ఆయన మన మొరంతా ఆలకించి చెప్తూ ఉన్నారు. నా కృప ఎల్లప్పుడూ కూడా మీ ఎడల ఉంటుంది, మీరు భయపడనవసరం లేదు, భీతి అనేది మీ దగ్గరికి రానివ్వకుండా నేను మీకు సహాయం చేస్తాను, నువ్వు నీతిగల దానివి కాబట్టి స్థాపింపబడదువు అంటూ ఉన్నారండి. ఎవరైతే దేవుణ్ణి కలిగి ఉన్నారో వారందరూ కూడా స్థాపింపబడి ఆయన యొక్క కృపను పొందుకునే వారిగా ఉంటారని ఈ దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన జీవితాలలోని ఎటువంటి భయము భీతి ఉన్నదో మన అందరికీ కూడా అనేక విషయాలలో దేవుడు ఆ భీతిని భయమును ఏమవుతుంది అనేది తీసివేసి మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా ఆయన కృపను అనుగ్రహిస్తానని ఈ దినమున ఆయన కృపని అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క కృప, ఆయన దీవెన, ఆయన ధననిధి, ఆయన యొక్క హస్తము ఎల్లప్పుడూ మీకు ఉండునుగాక ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరాస్తాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నాయన మా దేవుని నాయన మీరే నా ప్రభువా, మా ఎడల ఎల్లప్పుడూ దయ చూపించి కృప చూపించి మమ్మల్ని నాయన మీ యొక్క వాక్యంతోనూ మీ యొక్క స్వరముతోనూ మీరు మాట్లాడుతూ మమ్మల్ని నడిపించే దేవుడు అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి. నా ప్రభువా యేసయ్య, మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి యొక్క బిడ్డల్ని, వారి యొక్క కుటుంబాలని, వారి యొక్క పనుల్లో, వారి యొక్క చేతి పనుల్లో, ఉద్యోగంలో, ఆరోగ్యంలో ఇంకా ఏది కావాలనుకుంటున్నావన్నీ కూడా అనుగ్రహించమని కోరుకుంటున్నాను. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి. నా ప్రభువా యేసయ్య, బిడ్డలైన వారి బిడ్డలు దయచేయండి, బిడ్డలకి సుఖమైన కాన్పు దయచేయండి. నాయన నూతన సంవత్సరంలోనికి చాలామంది చాలా విషయాలలో నాయన మీ అందు తీర్మానించుకొని వారి యొక్క జీవితాన్ని నడవాలని కోరుకుంటూ ఉంటారు. నా ప్రభు వారి యొక్క తీర్మానాలన్నింటినీ మీ యొక్క ముద్ర వేసి నా ప్రభు నడిపించమని కోరుకుంటున్నాను. యేసయ్య, ఎల్లప్పుడూ మీ వాక్యానుసారంగా వారి జీవితాలని కట్టండి. నా ప్రభు మీ కృపని అనుగ్రహించండి. నాయన నా తండ్రి, ఎవరికి కరోనా రాకుండా నాయన మీరే భద్రపరచండి. నా ప్రభు నా దేశంలో 190 దేశంలో మీ యొక్క కృపని అనుగ్రహించండి. నా ప్రభు నాయన చదువులు కానీ ఎకనామిక్ కానీ నా ప్రభు ఏది కూడా కొలాప్స్ కాకుండా నాయన చక్కగా ఉండడానికి మీ కృపని అనుగ్రహించమని కోరుకుంటున్నాను. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. నా ప్రభు బిడ్డలు రాకపోకలను తోడై ఉండండి. 2 వీలర్ 4 వీలర్ బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లో సురక్షితమైన ప్రయాణాలు వారికి అనుగ్రహించండి. నా ప్రభు సహాయం చేయండి. ప్రతి ఒక్క జీవితంలో నా ప్రభా మీరే చాలిన దేవుడిగా ఉండి నడిపించండి. నాయన ఎవరికి ఈ చలికాలము నాయన ఫుల్గా వండుకుంటా నాయన చక్కగా వారికి నాయన ఉండడానికి మీరు సహాయం చేయండి. ఎటువంటి డిసీజ్ రాకుండా కృపని అనుగ్రహించమని కోరుకుంటూ ప్రతి బిడ్డను పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. Amen. God bless you.